అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్లో భాగంగా ఎన్టీఆర్ పింఛన్ భరోసాలో మరో అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ గురించి ఒకసారి మన వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. అయితే మనకు కొత్త పింఛన్ అప్లై చేసుకోవాలంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు దగ్గర 9 నెలలు 10 నెలలుగా అవసరం. ఇంతవరకు కొత్త పింఛన్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు, అవునా కదా. అయితే మనకు గురువారం రోజు ఒక జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఒక జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే అందరికీ కాదండి, కేవలం ఒక కేటగిరీ పింఛన్ మాత్రం అప్లై చేసుకోవడానికి జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. వీటి గురించి ఒకసారి వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. మిగతా కేటగిరీ పింఛన్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఎప్పుడో అవకాశం ఇస్తాడు ఏం కదా అని చెప్పేసి కూడా మొత్తం వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ రిక్వెస్ట్ అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కనుక మనకు వచ్చినటువంటి జీవో అనేది కేవలం వితంతువులకు మాత్రమే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళకి వచ్చేసి మే నెలలో పింఛన్ అప్లై చేసుకుంటే కనుక జూన్లో ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అది ఎంతమందికి ఇస్తారంటే కనుక 89,788 మందికి, ఓకేనా. 89,788 మంది. ఈ ఫిగర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకసారి వీడియోలో క్లారిటీ మాట్లాడుకుంటే కనుక 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు. ఇంకోసారి చెప్తా చూడండి, 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే కనుక భార్యకు మార్చడానికి వితంతు కేటగిరీ కింద స్వాస్ కేటగిరీ కింద వీళ్ళకు ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది, ఓకేనా. వీళ్ళు ఎలిజిబుల్. భర్త చనిపోతే కనుక పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే కనుక వీళ్ళకి పింఛన్ ఇవ్వాలంటే కనుక ఎటువంటి వెరిఫికేషన్ అవసరం లేదు, వీళ్ళకి ఎటువంటి డేటా అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళకి అనేది ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి జీవో అనేది మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మనకు రిలీజ్ చేయడం జరిగింది. నేను గతంలో కూడా చెప్పాను, మనకు మే నెలలో కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వెల్లడించారని చెప్పేసి నేను గతంలో కూడా వీడియో తీయడం జరిగింది, ఓకేనా. మనకి ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ వచ్చేసి మనకు కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే మిగతా కేటగిరీకి ఎవరికి కాదు, కేవలం భర్త పింఛన్ తీసుకుంటూ చనిపోతే భార్యకు మార్చడానికి స్వాస్ కేటగిరీ కింద ఈ జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది, ఓకేనా. అది కూడా డేట్ ఇచ్చినాడు, 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు మధ్యన పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే కనుక భార్యకు మార్చడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. అయితే కనుక ఇందులో ఒక సందేశం ఉంది. సచివాలయంలో మీ లిస్టులో పేరు ఉండాలి. ఈ భర్త చనిపోయినట్టు వాళ్ళ దగ్గర లిస్టులో పేరు రావాలి. పలానా వ్యక్తి చనిపోయినాడు, 89,788 మందిలో ఎవరెవరు చనిపోయినారు ఇంకా అని చెప్పేసి వాళ్ళ దగ్గర లిస్టులో పేరు రావాలి. సచివాలయంలో మీ సచివాలయానికి వెళ్ళినారంటే కనుక మా పింఛన్ అప్లై చేసుకోవాలన్నా లేదా అని చెప్పేసి ఆ లిస్టులో పేరు ఉంటేనే మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. అప్పుడు మీకు పింఛను అప్లై చేసుకుంటే మే నెలలో అప్లై చేసుకుంటే జూన్లో కొత్త పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని పేరు రాకుండా ఆల్రెడీ మా భర్త పింఛన్ తీసుకుంటున్నాడు, మేము మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవడానికి వీలు కాదు. ఆ సచివాలయంలో లిస్టులో పేరు రావాలి, ఆ పేరు వచ్చినా మీరు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇదొకటి. ఇంకోటి వచ్చేసి భర్త పింఛన్ తీసుకోకుండా భర్త చనిపోతే కనుక మీరు వితంతు పింఛన్కి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ లేదు. కేవలం భర్త పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతేనే మీరు స్పోర్ట్స్ కేటగిరీ కింద అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అంతేగాని మిగతా వాళ్ళకైతే కాదు. మిగతా కేటగిరీ పింఛన్ ఉంటాయి, ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది, వాళ్ళకు కూడా లేదు. ఇవి వచ్చేసి మనకు రెండో విడతలు వచ్చేసి జూన్ జూలైలో ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. కేవలం ఈ కేటగిరీకి మాత్రమే జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది, మిగతా వారికి ఎవరికి లేదు. కానీ ఒక విధంగా చూసుకుంటే కనుక ఒక కేటగిరీకి మాత్రమే ఉపయోగపడుతుంది, మిగతా వారికి అనేది ఎవరికి ఉపయోగపడదు. ఎందుకంటే కనుక ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఈ వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత మిగతా కేటగిరీ పింఛన్ అనేది కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వీటికైతే వెరిఫికేషన్ అవసరం లేదు, ఆల్రెడీ క్లారిటీగా ఉంది, వాళ్ళ దగ్గర డేటా ఉంది కాబట్టి. డెత్ సర్టిఫికేట్ చనిపోయిన వ్యక్తికి భార్యకు పింఛన్ ఇవ్వడానికి ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర డేటా ఉన్న ఆధారంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళకి ఎటువంటి వెరిఫికేషన్ అనేది అవసరం లేదు. మిగతా కేటగిరీ పింఛన్ అనేది వెరిఫికేషన్ కంపల్సరీ, ఓకేనా. ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చింది కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.